నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విష్ణు. ప్రస్తుతం నాతో పాటు సీనియర్ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ రామచంద్రమూర్తి గారు ఉన్నారు. వారితో మాట్లాడి గానుగపాటి ట్రేడింగ్ అకాడమీ ద్వారా స్టాక్ మార్కెట్స్ కి సంబంధించి ఎటువంటి ట్రైనింగ్స్ అండ్ సర్వీసెస్ అందజేస్తారో వారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. రామచంద్రమూర్తి గారు నమస్తే సార్. నమస్తే విష్ణు గారు. వెల్కమ్ టు సుమన్ టీవీ సార్. థ్యాంక్ యూ అండి. సో రామచంద్రమూర్తి గారు, ఏంటి ప్రస్తుతం మన ఇండియన్స్ స్టాక్ మార్కెట్ల పరిస్థితి ఏంటి? ఎప్పటికల్లా కోలుకునే పరిస్థితి ఉందంటారు అసలు? ఇండియన్ స్టాక్ మార్కెట్స్ అయితే పర్వాలేదండి, అంత పడిపోయి మళ్ళీ రివర్స్ అయినాయి. అంటే దాదాపు 26,000 హై నుంచి వెళ్ళి మళ్ళీ 22కి వచ్చి ఇప్పుడు 24,000 దగ్గర నిఫ్టీ నిలబడిందంటే మనకి ఎన్నో ప్రాబ్లమ్స్ ఫేస్ చేసాం ఈ లాస్ట్ 1.5 year ఈ అమెరికా ట్రంప్ ద్వారా. అలాంటిది నిలబడ్డామంటే మనం సస్టైన్ అవుతున్నాం. ఇలా ఉన్నా ఏమవుతుందంటే ఇప్పుడు మార్కెట్స్ వరల్డ్ వైడ్ చూసుకుంటే డెవలప్డ్ కంట్రీస్ మార్కెట్తో పాటు పోల్చుకుంటే మనం పర్వాలేదు బాగానే ఉన్నాం. అలాగే ఈ ఆయిల్ విపరీతమైన రేట్లు పెరుగుతున్నా కానీ మన రూపీ ఇంకా వీక్ అవ్వకుండా ఏదో 2 రూపీస్ 3 రూపీస్ వీక్ అయింది కానీ, ఎందుకంటే బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ ఎక్కువైపోయినా బట్ వీఆర్ వెరీ స్ట్రాంగ్. మ్యూచువల్ ఫండ్స్ బ్యాకప్ ఉంది, అలాగే ఎఫ్ఐఎస్ రావట్లేదు, అలాగే ఎన్ఆర్ఐస్ ఫండ్స్ ఎక్కువ రావట్లేదు. బట్ మనకి ఇంటర్నల్ డొమెస్టిక్గా కన్జంప్షన్ కానీ ఇంటర్నల్గా కానీ మనం గ్రో అవుతున్నాం. సో ఓకే, హ్యాపీ. ఒక ఫైనాన్షియల్ పాయింట్లో చూస్తే బాగానే ఉన్నాం. మరి మనం ఏంటంటే మిగతా కంట్రీస్ పెట్రోల్ లేక వాళ్ళు సెలవులు ఇచ్చేసారు. అవునవును, ఇండస్ట్రియల్ గా చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. బట్ మనం అలాంటిది లేకుండా గవర్నమెంట్ మీకు యాంపుల్ ఆఫ్ పెట్రోల్ ఉంది, ఏం పర్వాలేదు అని చెప్పి చేస్తున్నారు. బాగానే ఉంది, మంది ఎకానమీకి వచ్చిన ప్రాబ్లం లేదు. సో రామచంద్రమూర్తి గారు, ప్రస్తుతానికి మార్కెట్లో కొంత అనిశ్చితి నెలకొంది కాబట్టి మరి ఇటువంటి టైంలో మనం ఏ సెక్టార్స్ని ద బెస్ట్ సెక్టార్స్గా ఐడెంటిఫై చేసి ఒక లాంగ్ టర్మ్కి ఇన్వెస్ట్ చేసుకోవాలి, ఒక 3 to 4 yearsకి ఇన్వెస్ట్ చేసుకోవాలనుకుంటే ద బెస్ట్ సెక్టార్స్ ఏముంటాయి? బెస్ట్ ఏంటంటే సార్, ఇప్పుడు ఈ ఆటోమొబైల్ సెక్టర్ బెస్ట్ అవుతుంది సార్. వాటిల్లో కూడా ఈ 2-wheeler 4-wheeler ఎలక్ట్రికల్ వెహికల్స్ ఉన్నవి మంచి పర్ఫామ్ అవుతున్నాయి. ఇప్పుడు టాటా మోటార్స్ కానీ ఇప్పుడు మారుతి కూడా ఎలక్ట్రికల్ వచ్చింది. ఎందుకంటే మారుతి అడ్వాంటేజ్ ఏంటంటే చీప్ అండ్ కంఫర్ట్ ఇస్తుంది కాబట్టి ఎలక్ట్రికల్ వెహికల్స్ అవి స్టార్ట్ అయినాయి. ఆ తర్వాత M&M కూడా మెయిన్ హై సెగ్మెంట్స్ అన్నీ కూడా ఎలక్ట్రికల్స్కి వచ్చాయి. అలాగే 2-wheelersలో టీవీఎస్ మోటార్ ఉంది, హీరో మోటార్ ఉన్నాయి, ఇవన్నీ కూడా బాగా పర్ఫామ్ చేస్తాయి. ఆల్రెడీ చేస్తున్నాయి, ఇంకా పర్ఫామ్ చేస్తాయి. ఎందుకంటే ఎలక్ట్రికల్కి వచ్చాక ఇంకా బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఉంటుంది. ఆ తర్వాత మేజర్గా చూసుకుంటే ఇప్పుడు సోలార్ కానీ సెమీ కండక్టర్ టెక్నాలజీస్లో కానీ బాగా గ్రోత్ ఉంది. తర్వాత రైల్వేస్ కూడా ఇప్పుడు బౌన్స్ అయ్యే ఛాన్సెస్ కనపడుతున్నాయి. సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగుంది. సో బ్యాంకింగ్ అలాగే ఫైనాన్స్ కంపెనీస్ ఇవన్నీ బ్యాక్ బోన్. సో ఇప్పుడు ఇంకో హైడ్రో ఎలక్ట్రిసిటీస్ కూడా వస్తుంది కొత్త సెగ్మెంట్. సెక్టర్ కూడా బాగా పర్ఫామ్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. ఈవెన్ రిలయన్స్ కూడా దానిలో ఎంటర్ అవుతున్నాయి. సో ఇలాంటివి కొంచెం అర్థం చేసుకుని రోబోటిక్స్ నెక్స్ట్ పెరిగేది, మంచి రోబో టెక్నాలజీస్ ఉన్నవి కూడా బాగా ఏ టెక్నాలజీ ఇవన్నీ కూడా వస్తున్నాయి. సో వీటి మీద ఏంటంటే ఒక సెగ్రిగేషన్ లాగా పెట్టుకొని ఒక 10% అలా మనం ఇన్వెస్ట్ చేసుకొని మంచి పోర్ట్ఫోలియో బిల్డ్ చేసుకుంటే మీరు అన్నట్టు 2030కి అసలు చాలా మంచి పర్ఫార్మెన్స్ వస్తుంది. రైట్ సార్. ఇక మనం గానుగపాటి ట్రేడింగ్ అకాడమీకి వచ్చేద్దాము. సో ప్రస్తుతానికైతే సమ్మర్ హాలిడేస్ నడుస్తున్నాయి కాబట్టి సో మరి ఈ సమ్మర్ హాలిడేస్ని మనం ఏదైనా స్టాక్ మార్కెట్లకు సంబంధించి ఎంత కొంత నాలెడ్జ్ గెయిన్ చేద్దాం అని ఆలోచన ఉన్న వాళ్ళకి, అనుకునే వాళ్ళకి గానుగపాటి అకాడమీ ఎటువంటి కోర్సెస్ని తీసుకురాబోతుంది, ఎటువంటి నాలెడ్జ్ని షేర్ చేద్దాం అనుకుంటున్నారు, ఎస్పెషల్లీ ఈ సమ్మర్ క్లాసెస్ కోసం వచ్చే వాళ్ళ కోసం? సమ్మర్ కోసం ఏంటంటే ఇప్పుడు ఎక్స్క్లూజివ్గా సమ్మర్కి ఆన్లైన్ కానీ ఆఫ్లైన్ కానీ మేము వింటాము. జనరల్గా సమ్మర్ కోచింగ్ అంతా ఆఫ్లైన్ ఉంటుంది. ఆఫ్లైన్లో ఇక్కడికి వచ్చి మాతో స్పెండ్ చేసే ఒక బ్యాచ్ ఉంటుంది. అలాగే ఆన్లైన్లో కూడా ఇప్పుడు ఏం చేస్తున్నామంటే స్పెషల్గా ఒక 3 hours సమ్మర్ కోచింగ్ లాగా పెడదామని చూస్తున్నాం. సో ఆఫ్లైన్ కానీ ఆన్లైన్ కానీ సైమల్టేనియస్గా ఉంటుంది. 3 hours కంప్లీట్గా పెట్టుకుంటే ఒక 1 hour థియరీ చెప్పి ఒక 2 hours లైవ్ ప్రాక్టికల్గా చూపిస్తే ఏమవుతుందంటే ఒక బ్యాచ్ ఫామ్ చేస్తాం. అపార్ట్ ఫ్రమ్ దట్ రెగ్యులర్గా 1 hour 3 months బ్యాచ్ ఒకటి ఉంది. సో ఇప్పుడు ఏంటంటే కంప్లీట్గా ఇక్కడికి వచ్చి ఒక 3 hours 4 hours మీరు స్పెండ్ చేసి సో మార్కెట్ ఓపెనింగ్ అంటే వాళ్ళ యొక్క టైమింగ్స్ ప్రకారం మార్కెట్ని ప్యారల్గా చూసుకుంటూ అటు నేర్చుకుంటూ నాలెడ్జ్ ఓరియంటెడ్ ప్లస్ ప్రాక్టికల్ ఓరియంటెడ్ రెండు కూడా మీకు వర్కౌట్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇది ఎక్స్క్లూజివ్గా ఏంటంటే ఒక 30 days ప్రోగ్రామ్. 30 days కంపల్సరీ మేము ఎక్కడ డిస్టర్బ్ అవ్వం, డివేట్ అవ్వం అనే వాళ్ళకి ఈ బ్యాచ్.
సో సమ్మర్లో ఎక్స్క్లూజివ్గా ఇక మీరు మా దగ్గర ఉంటే అట్లీస్ట్ మినిమం 3 hours ఆన్లైన్ అయినా ఆఫ్లైన్ అయినా సో ఛాన్స్ ఉంది. సో మీకు అక్కడ కోచింగ్ ఇస్తాము, ప్లస్ లైవ్లో మళ్ళీ చూపిస్తుంటాం. ఆ తర్వాత ఏంటంటే ఇదే బ్యాచ్ మళ్ళీ 2 months మళ్ళీ ఎక్స్టెన్షన్ ఉంటుంది. సో మీరు ఈవినింగ్ 1 hour సెషన్, ఫస్ట్ 3 hours to 4 hours ఆఫ్లైన్ సెషన్ ఉంటుంది 1 month. ఆ తర్వాత మళ్ళీ 1 hour డైలీ 2 months కంటిన్యూ అవుతుంది. సో ఆన్లైన్ బ్యాచ్ ఏంటంటే రేపు మండే స్టార్ట్ అవుతుంది. ఈవెన్ ఆన్లైన్ అయినా ఆఫ్లైన్ అయినా ఈవినింగ్ మళ్ళీ నార్మల్ బ్యాచ్ ఉంది. సో అది 9 to 10, 8 to 9 క్లాసెస్ ఉంటాయి వాటికి. అది ఏంటంటే రెగ్యులర్ బ్యాచ్, ఇప్పటిదాకా రెగ్యులర్ బ్యాచ్. ఓన్లీ సమ్మర్కి ఏంటంటే ఈ బ్యాచ్ ఎక్స్క్లూజివ్గా మధ్యాహ్నం టైమింగ్స్లో ఉంటుంది. 4 hours, 3 to 4 hours ఇది ఉంటుంది. సెల్ పెడదాం చూస్తున్నాను. సో ఇప్పుడు రామచంద్రమూర్తి గారు, ఇప్పుడు బిగినర్ లెవెల్లో వచ్చిన వాళ్ళకి ఎటువంటి కోర్స్ కంటెంట్ రెడీగా ఉంది? ఆల్రెడీ మార్కెట్ల మీద కొంత గ్రిప్ ఉండి కొంత నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి ఎటువంటి కంటెంట్ ఇస్తారు మీరు? బిగినర్స్కి చాలా అడ్వాంటేజ్ సార్, ఎందుకంటే వాళ్ళ మైండ్లో ఏమి ఉండదు. సో వాళ్ళు ఫ్రెష్గా ఏంటంటే ఫ్రెష్ మైండ్తో వస్తారు. మిస్టేక్స్ ఉండవు, వాళ్ళ జీవితాలు చాలా అదృష్టవంతులు అనమాట. బిగినింగ్ మైండ్లోనే నేర్చుకొని స్టాక్ మార్కెట్లో నేర్చుకొని మనం ఇన్వెస్ట్ చేద్దాం అనే వాళ్ళు చాలా అదృష్టవంతులు అనమాట. ఎందుకంటే ఇప్పుడు నాకే అన్ని తెలుసనే వస్తాం అందరం. సో అలా బిగినింగ్ ఉండే వాళ్ళకి ఏంటంటే డైరెక్ట్గా సబ్జెక్టు అలా చెప్పటం మైండ్లోకి వచ్చేస్తుంటుంది కాబట్టి వాళ్ళకి ఇంకా ఈ నెగిటివ్లు ఉండవు. సో డైరెక్ట్గా మంచి టాపిక్ వాళ్ళు చాలా ఈజీగా గ్రాస్పింగ్ చేసుకుంటారు, ఫ్లోలో వెళ్ళిపోతారు. ఇప్పుడు సరే ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళతోనే ఏమవుతుందంటే వాళ్ళకి ఏంటంటే ఆల్రెడీ ఎక్కడో చూసి వాళ్ళు ప్రాక్టికల్గా ఫీల్ అదే నిజం అనుకొని ఉంటారు. ఇప్పుడు ఆ బోర్డు మీద ఆల్రెడీ రాసింది అనుకోండి, దాన్ని క్లియర్ చేసి మళ్ళీ రాయాలి. కాబట్టి ఇప్పుడు వాళ్ళకి ఏంటంటే అది రాంగు ఏది రైటో చెప్పి వాళ్ళతో కొంత డిస్కస్ చేసి అడ్వాన్స్ లెవెల్కి తీసుకెళ్ళాలన్నమాట. సో వాళ్ళకి అడ్వాంటేజ్ ఏంటంటే ఇప్పుడు నేను కాన్సెప్ట్ చెప్పేటప్పుడు వాళ్ళు రియలైజ్ చేసుకుంటారు నేను ఇక్కడ కదా లాస్ అయ్యాను. ఎక్స్పీరియన్స్ వాళ్ళకి ఏమవుతుందంటే ట్రేడ్ చేసి ఉంటారు కాబట్టి సో ఇది ఆప్షన్స్లో ఇక్కడ మిస్టేక్ అయింది, లేకపోతే ఫీచర్స్ ఇక్కడ, లేకపోతే ఈక్విటీ ఇక్కడ అన్నప్పుడు వాళ్ళు యావరేజ్ చేయటం, రాంగ్ సైడ్ ఉండటం, మార్కెట్కి అగెనెస్ట్ ఉండటం, ఇవన్నీ మనం మాట్లాడుతున్నప్పుడు రియలైజ్ చేసుకొని ఆ మిస్టేక్స్ చేయకుండా వాళ్ళు అడ్వాంటేజ్ అవుతారు. కాబట్టి బిగినర్స్కైనా లేకపోతే ఎక్స్పీరియన్స్ పీపుల్కైనా ఏంటంటే ట్రైనింగ్ వల్ల రైట్ ఏంటనేది తెలుస్తుంది. మనం అసలు రైట్లో ఉన్నామా రాంగ్లో ఉన్నామా అని మనం జడ్జ్ చేసుకోవచ్చు. సో మనకి ఎవరో ఒకరు చెప్పాలి కదా, మనం చిన్నప్పటి నుంచి ఏదైనా టీచర్ దగ్గరే నేర్చుకుంటాం. సో ఇక్కడ కూడా అంతే. సో అది నేర్చుకోవటం వల్ల మీరు పర్ఫెక్ట్ అవుతారు. మేము వాళ్ళు ఏంటంటే ఎన్ఎస్సి మెటీరియల్ వేసిన ఇంటర్నేషనల్ మెటీరియల్ మేము ఇచ్చేది. సో ఆ మెటీరియల్ కానీ నోట్స్ కానీ రన్నింగ్ నోట్స్ అన్నీ ఇస్తాం. అలాగే మేము అంటే నేను టీచింగ్ చెప్తే మళ్ళీ ఫ్యాకల్టీ ఇంకోళ్ళు ఉంటారు, ప్రాక్టికల్స్ చేపిస్తారు. సో 1-2 సార్లు మీకు ఆ టాపిక్ కవర్ చేస్తాం కాబట్టి మీరు కంపల్సరీ పర్ఫెక్ట్ అవుతారు. సో ఇప్పుడు హైదరాబాద్లో చాలా ఇన్స్టిట్యూట్స్ ఉంటాయి, స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ సంబంధించిన నాలెడ్జ్ షేరింగ్ చేయడానికి చాలా ఇన్స్టిట్యూట్స్ ఉంటాయి. చాలామంది హైదరాబాద్కి వచ్చి నేర్చుకోవాలనుకుంటారు. కొంతమంది డైరెక్ట్గా వచ్చి క్లాస్ రూమ్ సెషన్స్ అటెండ్ అవుతారు, కొంతమంది జూమ్లోనో ఏదో గూగుల్ మీట్లో అటెండ్ అవుతారు. సో ఎస్పెషల్లీ గానకపాటి ట్రేడింగ్ అకాడమీలో నేర్చుకోవాలి అంటే మీ దగ్గర మోస్ట్ ఏమంటారు యూనిక్ సర్వీస్ ఏముంది? ఇప్పుడు మోస్ట్ యూనిక్ సర్వీస్ ఏంటి అంటే మేము అందరిలాగా చాలామంది ఏం చేస్తారు ఓన్లీ థియరీ చెప్పి వదిలేస్తారు. మేము లైవ్లో చూపిస్తాం ట్రేడ్. ఇప్పుడు నేను సపోర్ట్ లెవెల్లో చెప్పాను అనుకోండి, సపోర్ట్ లైవ్లో చూపిస్తాం. ప్లస్ రెసిస్టెన్స్ లెవెల్, ఆ తర్వాత ఎంఏసిడి, హిస్టోగ్రామ్, 8 ఇండికేటర్స్ చెప్తాం, 1-2 కాదు. అలాగే డిఫరెంట్ టైం ఫ్రేమ్స్లో చూపిస్తాం. రెండోది ఏంటంటే ఇది 3 months కోర్స్ పెట్టుకున్నాం. ఇప్పుడు చాలామంది ఏంటి 15 days 1 monthలో చెప్పేస్తున్నారు. అది చెప్పడం ఉంది కానీ అవతల వాళ్ళకి రావటం రాదు. ఇప్పుడు మేము చెప్పడం ఉంది, మేము 2 రోజుల్లో కూడా చెప్పగలం, కానీ అవతల వాళ్ళకి రావాలి అంటే అట్లీస్ట్ ఒక 2 months 3 months స్పెండ్ చేస్తే టైంని పర్ఫెక్ట్ అవుతారు. సో అందుకని మేమేం చెప్తున్నాం, 3 months మా దగ్గర నేర్చుకోండి, మీరు పర్ఫెక్ట్ అవుతారు. ఇంకా మీకు రాలేదు, ఒక బ్యాచ్లో మీరు సరిగ్గా అర్థం కాల, ఇంకా గ్యాప్ ఉంది, ఇంకో బ్యాచ్లో ఫ్రీగా జాయిన్ అవ్వండి. ఎవరు కూడా ఒక బ్యాచ్ తర్వాత ఇంకో బ్యాచ్లో మళ్ళీ కుదరదు అంటారు. మేమేం చెప్తున్నాం, మళ్ళీ ఫ్రీగా జాయిన్ అవ్వండి, మీరు సక్సెస్ అయ్యేదాకా మేము సపోర్ట్ ఉంటాం. కాబట్టి ఇంత గన్షాట్గా మేము ఎందుకు చెప్తున్నాం అంటే అటు ఇన్వెస్ట్మెంట్ చెప్తాము, ఇటు ట్రేడింగ్ చెప్తాము, ఇంట్రాడే, ఫ్యూచర్స్, ఆప్షన్స్, అలాగే మ్యూచువల్ ఫండ్స్, బాండ్స్, ఈటీఎఫ్స్, మొత్తం ఆల్ అసెట్ క్లాసెస్ తరువుగా చెప్తాం. ఈవెన్ బాండ్స్లో కూడా మంచి అమౌంట్ వస్తుంది. మార్కెట్ ఫాలో అవుతున్నప్పుడు బాండ్ మార్కెట్లో మంచి సపోర్ట్ వస్తుంది. అలాగే ఇప్పుడు లిక్విడ్ బీస్ ఉంటాయి, మ్యూచువల్ ఫండ్స్లో కూడా లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్, అసెట్ క్రియేషను, ఇవన్నీ కూడా మ్యూచువల్ ఫండ్లో కూడా డైవర్స్ ఫండ్ చాలా ఉన్నాయి. సో అవన్నీ కూడా ఒక నాలెడ్జ్ రావటం, అసలు తర్వాత అసెట్ అంటే ఏంటి, అసెట్ క్రియేషన్ ఎందుకు, సేవింగ్కి అసెట్కి డిఫరెన్స్ ఏంటి,
స్పెండింగ్ ఎలా తగ్గించుకోవాలి, పర్సనల్ ఫైనాన్స్ కూడా మీకు అసలు మోటివేట్ చేస్తాం. అసలు ఏంటి మన ఏజ్ని బట్టి మన రిస్క్ లెవెల్ ఏంటి, ప్లస్ మన గోల్స్ ఏంటి, గోల్స్ అనే ఆబ్జెక్ట్ని ఎలా తీసుకోవాలి, ఇవన్నీ వస్తాయి మీకు. ఏదో చెప్పేసామంటే మిగతా అందరూ ఏంటంటే టెక్నికల్ అనాలిసిస్ అనేది ఒక పార్ట్ తీసుకుంటారు. స్టాక్ మార్కెట్ అంటే టెక్నికల్ కాదు, టెక్నికల్ ఒక పార్ట్, ఫండమెంటల్ అనాలిసిస్ ఉంది, అలాగే కంపెనీ అనాలిసిస్ ఉంది, బిహేవియరల్ అనాలిసిస్ ఉంది. అసలు ముందు నా సైకాలజీ ఏంటి, నేను ఫియర్లో ఉన్నానా, గ్రీడ్లో ఉన్నాను, ఒక బ్యాలెన్స్డ్ సైకాలజీ కూడా చాలా ఇంపార్టెంట్. సో అదంతా మన మీద మనకు కంట్రోల్ రావటం ఇవన్నీ వస్తాయి మీకు. రైట్, ఇప్పుడు గానుగపాటి ట్రేడింగ్ అకాడమీకి వచ్చి స్టాక్ మార్కెట్స్కి సంబంధించిన ఎడ్యుకేషన్ నేర్చుకోవాలి, ఎడ్యుకేట్ అవ్వాలి అనుకుంటే ఎటువంటి మైండ్ సెట్ ఉన్న వాళ్ళు వస్తే మీకు ఈజీగా అవుతుంది టీచ్ చేయడానికి కూడా? సైకాలజీ అండ్ మైండ్ సెట్. యాక్చువల్ సైకాలజీ ఏంటంటే విన్నింగ్ సైకాలజీ కావాలి, నేను గెలవాలి. దెబ్బతిన్నవాడు పాజిటివ్ మైండ్ సెట్. అవును, ఇప్పుడు అందరం కూడా ఏంటంటే మనందరం అసలు ఇందులో డబ్బు ఉందా, అసలు నిజంగా ఉందా లేదా, ట్రేడ్ చేసిన వాళ్ళు చాలా మంది ఏంటంటే లాస్ అయిపోయి ఉంటాం. సో అక్కడ ఏంటంటే కసి రావాలి, నేను దీనిలో సంపాదించాలి, ఎలా సంపాదించాలి, సో నేర్చుకోవడానికి రెడీ, ఏదైనా నేను చేస్తా, నేనైతే బాగుపడాలి. ఇప్పుడు మీరు బీటెక్ చదివారు సార్, మీకు ఇంట్రెస్ట్ లేదు, నేను ఎంత చెప్పినా మీకు రాదు. మీరు ఇంటర్మీడియటే చదివారు కానీ మీకు డూ ఆర్ డై నేను నేర్చుకోవాలని ఉంది. సో అలాంటి కసితో నేను కంపల్సరీ నేర్చుకోవాలి, ఏం చేయాలి అన్న వాళ్ళందరూ కూడా సెట్ అవుతారు. లైక్ హౌస్ వైఫ్స్ కానీ, రిటైర్డ్ పీపుల్ కానీ, తర్వాత స్టూడెంట్స్, ఇంకా జాబ్కి రాని వాళ్ళందరూ కూడా, ఆ తర్వాత వర్కింగ్ పీపుల్, వాళ్ళకి ప్యాసివ్ ఇన్కమ్ కావాలి, ఉన్న అమౌంట్ సరిపోవట్లేదు, మనం ఇంకోటి చేయొచ్చు. ఇప్పుడు వేరే ఏఐ కోర్సులు చేసి తలకాయ ఇదైపోయే కన్నా ప్యాసివ్ కోర్సెస్ ఇలాంటివి చేయటం వల్ల కనీసం కొంత షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటాం. సో వీళ్ళందరికీ చాలా అడ్వాంటేజ్ ఉంది. సో వర్కింగ్ ఉమెన్స్, ఇప్పుడు ఉమెన్స్, హౌస్ ఉమెన్స్ ఉంటారు, ఎడ్యుకేటెడ్ ఉమెన్, వాళ్ళు లైఫ్ సాక్రిఫైస్ చేశారు ఫ్యామిలీ కోసం. వాళ్ళకి ఏంటంటే 9 to 3:30 మంచి టైం, సో వాళ్ళు నేర్చుకోవడానికి బాగా సెట్ అవుతారు. అలాగే రిటైర్డ్ పీపుల్ ఉన్నారు, వాళ్ళకి ఏంటంటే నాలెడ్జ్ ఉండదు కానీ మనీ ఉంటుంది, బ్యాలెన్స్ ఆఫ్ మైండ్ ఉంటుంది. ఇంకా వాళ్ళకి కమిట్మెంట్స్ తీరు, వాళ్ళకి మనీ కావాలి, ఎక్కడ పడితే అక్కడ చేయలేరు. అలాంటి వాళ్ళు హ్యాపీ కూర్చొని నేర్చుకొని కంపల్సరీ బాగా సక్సెస్ అవ్వచ్చు. మాకు వీళ్ళు ఎక్కువ మంది వస్తారు, ఇటు ఉమెన్ కానీ ఇటు రిటైర్డ్. అలాగే ఇప్పుడు ఏంటంటే కొత్తగా మీరు అన్నట్టు ఫ్రెష్ మైండ్ ఎవరు ఉంటుందంటే ఈ బీటెక్ చేసి జాబ్స్, డిగ్రీ అయిపోయి బీటెక్ అయిపోయి వాళ్ళందరూ ఏం చేస్తున్నారంటే ఈ ఫ్రీ యాప్స్ లో ఓపెన్ చేసి ఒక 20,000-30,000 పెట్టి ఆప్షన్స్ చేసి చాలా లాస్ అవుతున్నారు, రాంగ్ వేలో అవుతున్నారు. ఫిన్టెక్ యాప్లు ఇంకే బెట్టింగ్ ఏవో ఉన్నాయి కదా, రకరకాలు అవుతున్నారు. వాళ్ళకి నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు బీటెక్ ఎలా అయితే మనం చదువుకున్నామో ఇది కూడా నిజంగా ఒకటి చదువుకో అంటే ఫాస్ట్ మనీ బిల్డప్ అవ్వదు మార్కెట్లో. మనకి ఏంటంటే చిన్నపిల్లలు ఏంటంటే తొందరగా సంపాదించేద్దాం, ఫాస్ట్గా సంపాదించేద్దాం, తక్కువ అమౌంట్ ఎక్కువ సంపాదిద్దాం అని ఏమవుతున్నారంటే రాంగ్ వేలోకి వెళ్తున్నారు. సో రైట్ వే ఏంటంటే అదేంటో తెలుసుకోవటం అనేది వాళ్ళకి చాలా ఇంపార్టెంట్. ఎర్లీ ఏజ్లోనే అసలు ఫైనాన్స్ మీద కంట్రోల్ వచ్చింది అనుకోండి, దే క్యాన్ బిల్డ్ మంచి వెల్త్ క్రియేట్ చేసుకోవచ్చు. సో వీళ్ళందరూ కూడా ఎలిజిబిలిటీ ఉంది. రైట్, మరి ఇప్పుడు గానుగపాటి ట్రేడింగ్ అకాడమీలో స్టాక్ మార్కెట్లకు సంబంధించి ట్రైనింగ్ తీసుకోవాలి, సర్వీస్ తీసుకోవాలి అంటే ఎలా అప్రోచ్ అవ్వాలి, ఎవరిని అప్రోచ్ అవ్వాలి, ఏ కాంటాక్ట్ నెంబర్కి సంప్రదించాలి అసలు? మా కాంటాక్ట్ నెంబర్స్ ఇక్కడ స్క్రోల్ అవుతుంటాయండి, ప్లీజ్ కాల్ టు. అలాగే 8008968277 ఈ నెంబర్ ఇక్కడ ఉంది, వాటికి కాంటాక్ట్ అవ్వచ్చు. అలాగే మాది వచ్చి ఏఎస్ఆర్ రాజు నగర్, నిజాంపేట, ఆపోజిట్ కాల్షియం హాస్పిటల్, రాఘవరెడ్డి ఫంక్షనల్ బ్యాక్ సైడ్. సో మీరు రండి, మీరు అపాయింట్మెంట్ తీసుకొని రండి, ఫోన్ చేయండి. ఎందుకంటే ఇట్ ఈస్ ఎ లైఫ్ చేంజింగ్. ఎటు సమ్మర్లో అందరికీ ఖాళీయే, సో వేస్ట్గా చేసే బదులు ఇదేంటంటే లైఫ్ లాంగ్ ఎర్నింగ్ ఆపర్చునిటీ. సో కాబట్టి తీసుకోవచ్చు. ఇది ఒక మీరు ఎందుకంటే ఎప్పుడు కూడా ఎంత మనం లెర్న్ చేసుకుంటే అంత ఎర్న్ చేసుకోవచ్చు. కాబట్టి ఇది ఒక మంచి అడ్వాంటేజ్ తీసుకోండి. సార్ అన్నట్టు ఇప్పుడు సమ్మర్ క్యాంప్ లాగా 4 hours ఆఫీస్లో ఉండి అలాగే ఆన్లైన్లో కూడా 4 hours కంటిన్యూగా పెడతాం. సో అప్పుడు మీరు మంచి నేర్చుకోవడానికి, ఇంప్రూవ్మెంట్ చేసుకోవడానికి మంచి స్కోప్ ఉంటుంది. రైట్ సార్, రైట్ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ రామచంద్రమూర్తి గారు. గానుగపాటి ట్రేడింగ్ అకాడమీకి సంబంధించి ఎటువంటి ట్రైనింగ్స్ అండ్ సర్వీసెస్ అందజేస్తున్నాం, చాలా చక్కగా తెలియజేస్తారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ అండి.